శ్రీదేవి గారు ఫ్రమ్ ఆర్ భాష్యమైట్. అట్ట 7 మొహాలు వేసుకుని చూస్తారేంట్రా, వాయించండి. కన్నె పెట్టరు కన్ను కొట్టరు, పాల పెట్టరు బయట పట్టరు, అర్రే 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 కన్నె పెట్టరు కన్ను కొట్టరు, పాల పెట్టరు బయట పట్టరు, గుట్టు గుట్టుగా గట్టు కట్టరు, గంట చేరితే గంట కొట్టరు, బొట్టు గిట్టు పెట్టబంటే ఊరుకొను బెట్టె కట్టి బుట్టె కొట్టి తీరతాను. జగడం చేసేస్తాం రగడ 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 కుందేస్తాం జగుడు జగుడు గగనం మేమేరా పిడుగులం మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం భుగల భుగల గరడం మా పిడిపీఠ మరుగం మా ఊపిరి నిప్పుల ఉప్పెన మా ఊహలు కత్తుల వంతెన మా దొప్పకు దిక్కులు పిక్కటిల్లిపోయే రంపం పంపం జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం కుందేస్తాం జగుడు జగుడు గగనం మేమేరా పిడుగులం. ఓటని పాఠముంది మేటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా, హిస్టరీ లెక్చర్ ఉంది మిస్టరీ పిక్చర్ ఉంది సోదరా ఏది బెస్టురా. ఓటని క్లాస్ అంటే బోరు బోరు, హిస్టరీ రోస్ట్ కన్నా రెస్ట్ మేలు, ఆటలు ఫైటులున్న ఫిల్ము చూడు, బ్రేకులు డిస్కోలు చూపుతారు. జగడ 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 జగడ. One more time, beautiful. Chick chocolate, shock chocolate, jam jackpot. Tit for tat, shoot at sight, sweet puppet. Chick chocolate, shock chocolate, jam jackpot. Hey, रूप तेरा मस्त है ना, तेरा व्यस्त है ना. तो वेस्ते बस्ताना, शेकुलन्नी इस्ताना. काटे सुकुंदा में दिल्ली कच्चा. इते सुकाराता, मुत्तु मुच्चा. Hey, तकरते सिक्कुपुट्टा दूरा मत की बेटा इतरे
T-shirt, sir. T-shirt. Sani, ఈ తెలంగాణ కల్చర్ ఎక్స్ప్లెయిన్ చెప్పండి. ఓ గట్లనా? మా తెలంగాణ గురించి తెలుసుకోవాలనా? మా తెలంగాణ కళలకు పెట్టిందే పేరు. మా బతుకమ్మ ఆటలు, మేడారం జాతరలు, బోనాల పండుగలు, కాకతీయ కోటలు, ఇక మా చార్మినారు. అబ్బో ఇట్లా చెప్పుకుంటా పోతే సానా ఉంది దొరసాని. ఇవన్నీ నాలంటే నీకాడ సానా సత్వ కావాలా. ఓ దినే మొన్న పండుగకు చేసిన సకినాలు, అరిసెలు పట్టుకరా. ఇవన్నీ తినుకుంటా ముచ్చట చూపిస్తాం చూడు. సిగ్గులొలుకుతున్నాయే సింగారాలు, వలపులొలుకుతున్నాయే వయ్యారాలు, సిగ్గులొలుకుతున్నాయే సింగారాలు, చీర కట్టులార ముద్ద మందారాలు, చీర కట్టులార ముద్ద మందారాలు, ముక్కలైపోయానమ్మ చూసే కళ్ళు, వలపులొలుకుతున్నాయే వయ్యారాలు, సిగ్గులొలుకుతున్నాయే సింగారాలు. నడిచేటి దారుల్లో మొలిసింది మొలక, ఆ మొలకి చెట్టయి కొమ్మల్లి వేసాయి, ఆ కొమ్మే మొగ్గేసి తీరొక్క పువ్వు పూసి, ఆ పువ్వే అందంగా బతుకమ్మయ్యే. కొమ్మల పూలే కోసియాల
కథలు చెప్పేవారా? చెప్పేవారు. ఎందుకు? ఎలాంటి కథలు చెప్పేవారు? నీతి కథలు, పంచతంత్ర కథలు, ఇతిహాసాలు, ఇలా ఎన్నో చెప్పేవారు. అందులో నీకు ఏదంటే ఎక్కువగా ఇష్టం? నాకు ఇతిహాసాలలో రామాయణం అంటే ఎక్కువగా ఇష్టం. అవునా? నాకు దాని గురించి చెప్పవా? నారదుడు వాల్మీకితో సంభాషిస్తున్నప్పుడు వాల్మీకి జిజ్ఞాసతోటి, మరి నారద మహర్షి, ఈ లోకంలో ఎవరైనా అందగాడు, మరి అసూయ లేనివాడు, ధైర్యం. అనగా అనగా సరయూ నది తీరంలో అయోధ్య అనే అందమైన నగరం ఉండేది. ఆ నగరానికి మహారాజు దశరథుడు. దశరథుని పాలనలో ప్రజలు సుఖశాంతులతో విలసిల్లుతున్నారు. దశరథునికి కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే 3 భార్యలున్నారు. దశరథ మహారాజుకు చాలా కాలం సంతానం కలగలేదని చింతిస్తూ ఉండగా వశిష్ఠ మహాముని అశ్వమేధయాగం, పుత్రకామేష్టి యాగాలు చేయాలని సూచించాడు. ఆ యాగఫలమే దశరథ మహారాజుకు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించారు. ఆ 4 గొప్ప వ్యక్తిత్వం కలవారు. ఒకరోజు అయోధ్యలో దశరథ మహారాజు కొలువు తీరాడు. జయము జయము మహారాజా, విశ్వామిత్ర మహాముని విచ్చేస్తున్నారు. సంయమింద్రులకు స్వాగతం. బ్రహ్మర్షి, మీ పాదస్పర్శతో మా రాజ్యమే పునీతమైంది. దయచేయండి, దయచేయండి. మహర్షి, తాము సంకల్పించిన యాగం నిర్విఘ్నంగా సమాప్తమైందా? లేదు, ఆ పని మీదే వచ్చాను. నీ సహాయాన్ని అర్థిస్తున్నాను. తమరు నా సహాయాన్ని అర్థిస్తున్నారా? ఆజ్ఞాపించండి మునీంద్ర. ఈ రాజ్యము, నా సర్వస్వము మొత్తం ధారాదత్తం చేస్తాను. ఆ యాగానికి మారీచ సుబాహులనే 2 రాక్షసులు అనేక విఘ్నాలు కలిగిస్తున్నారు. ఆ రక్కసులను సంహరించడానికి రామచంద్రుడు రావాలి, కావాలి. రాముడా? అదిగదిగో సాక్షాత్తు శ్రీమన్నారాయణి స్వరూపుడు కోదండరాముడు వస్తున్నారు. నాయనా శ్రీరామ, విశ్వామిత్రులకు వందనం చెయ్యి. వీరి యాగ నిర్విఘ్నంగా చేయడానికి నీ సాయం ఆపేక్షిస్తున్నారు. తండ్రి గారి ఆజ్ఞ శిరసావహిస్తా. నాయనా లక్ష్మణ, అన్నకి తోడుగా వెళ్ళు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను యాగ సంరక్షణకు తీసుకువెళ్తున్నారు. మార్గ మధ్యలో తాటకి అనే రాక్షసి అడ్డగిస్తుంది. మునీంద్ర, ఏమిటి ఉత్పాతము? తాటకి మాయ ఛేదించు రామా. నేను చేస్తున్న యాగానికి మారీచ సుబాహులు విఘ్నాలు కలిగిస్తున్నారు. సంహరించు రామా. నేను సంకల్పించిన యాగం నీ సహకారంతో సఫలమైంది. మా అందరి ఆశీస్సులు ఎల్లవేళలా అండగా ఉంటాయి. మిథిలా నగరానికి రాజు జనక మహారాజు. ఆయనకు అయోనిజగా సీత జన్మించింది. ఎవరైతే శివధనస్సు ఎక్కుపెట్టగలరో వారికి సీతని ఇచ్చి వివాహం చేస్తానని నిర్ణయించాడు. అటు విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మిథిలా నగరానికి తీసుకువెళ్తున్నాడు. జనక మహారాజు ప్రాంగణంలో స్వయంవరం ఏర్పాటు చేశారు. శ్రీరాముడు అవలీలగా శివధనస్సు ఎత్తుతాడు. శ్రీరామచంద్రమూర్తికి జై! శ్రీరామచంద్రమూర్తికి జై! సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరుగుతుంది. సీతారాముల కళ్యాణం సకల శుభములకు శ్రీకారం. మంగళకరమౌ ఆ సంయోగం కనివిని ఎరుగని వైభోగం. సీతారాముల కళ్యాణం సకల శుభములకు శ్రీకారం. కళ్యాణరాముడు సీతతో ఆనందంగా అయోధ్యలో ఉండగా దశరథుడు రామునికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించాడు. అప్పుడు మందర వచ్చి కైకేయిని 2 వరాలు కోరమంటుంది. రాముడు రాజైతే నువ్వు మేము దాసిల్లా ఉండాలి. కౌసల్య రాజమాత అవుతుంది. పూర్వం దశరథుడు 2 వరాలు నీకు ఇస్తా అన్నాడు కదా, ఇప్పుడు అడుగు. కైకేయి కటిక నేలపై తీవ్రమైన అలకతో ఉంటుంది. రాముని పట్టాభిషేక వార్తను కైకకు తెలపడానికి అక్కడికి వస్తాడు. రేపటికి మీరు నిర్ణయించుకున్న ముహూర్తంలో రాముడికి బదులు భరతుడికి పట్టాభిషేకం చేయాలి. అది నా మొదటి వరం. రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేయాలి. ఇది నా 2వ వరం. ఓసి నరరూప రాక్షసి,
నీ ఘోర వాంఛితాన్ని రాముడికి నానోడితో చెప్పను. తల్లి నమస్కారం. రాముడు మీ వందనాలకై వచ్చాడు. పితృవాక్య పరిపాలనాదక్షుడి కావాలి. వారి వాక్యను నన్ను విశదపరచమన్నారు. నీ స్థానంలో భరతుడికి పట్టాభిషేకం చేయాలి. నువ్వు 14 సంవత్సరాలు వనవాసం వెళ్ళాలని తండ్రి గారి ఆజ్ఞ. మనస్ఫూర్తిగా సమ్మతిస్తున్నావా? త్రికరణ శుద్ధిగా తండ్రి గారి ఆజ్ఞ శిరసావిస్తున్నాను తల్లి. పట్టాభిషేక ముహూర్తమే నీ ప్రయాణానికి సుముహూర్తం. ఇచ్చిన మాట ప్రకారం పితృవాక్య పరిపాలకుడై సీతాలక్ష్మణ సమేతుడై అరణ్యవాసానికి బయలుదేరుతాడు. రావణాసురుడు చెల్లి శూర్పణఖ రామలక్ష్మణులను మోహించి వస్తుంది. లక్ష్మణుడు శూర్పణఖకు ముక్కు చెవులు కోసి పంపిస్తాడు. తనకంటే తమ్ముడే మీ నాన్ని మీ అన్న చెప్పాడు. నువ్వు నాకు బాగా నచ్చావు. నా ముక్కు చెవులు చక్కదనానికే మచ్చుతునకలు. ముద్దు ముచ్చట తీర్చరాదు. నీ అంత అందగత్తె కోరి వస్తానంటే నేను కాదంటానా? నేనా అన్నయ్యకు దాసుడను. నువ్వు నాకు జోడి అయితే సీతమ్మ దాసివి అవుతావు. ఆలోచించుకో. ఆలోచించేదేముంది? ఆమె అడ్డు తొలగిస్తే సరే. లక్ష్మణ ఆలస్యం చేయకు, ముద్దు చెల్లించు. అన్నా రావణా, అన్నా రావణా. ఎక్కడిది ఆర్తనాదం? నా ఆత్మీయులకు ఎవరో కీడు తలపెట్టారు. ఎవరు ఆ కీడు తలపెట్టింది? సోదరి శూర్పణఖ. ఏమిటి విరూపం? ఏమిటి విపరీతం? ఎవరు చేశారు ఈ ఘోర కార్యం? రాముడి భార్య సీత అతిలోక సుందరి. నీ పంచనున్న దేవతాశ్రీలందరూ ఆమె ముందు దిగదుడిపే. అన్నా, సీతను నీకు జత కూర్చుదామని దర చేయకపోతే ఆడుదానని కూడా చూడకుండా పట్టి. బాధపడకు చెల్లెలా, వాళ్ళకి ఇంతకింత అనుభవిస్తారు. ఆ సీతను భార్యగా కాదు బానిసగా చెత్తిపడేస్తా. నీకు జరిగిన హింసకు 1000 పొందగలదు. దేవతల నవ్వుల్లాగా రవ్వల్లాగా ఆ కళకళలు పరికించారా? ఆ బంగారు లేడి ఎంత మనోహరంగా ఉందో. అవును దేవి, మనోహరంగా ఉంది. దాన్ని మచ్చిక చెయ్య మనసైంది స్వామి. నీ మక్కువ తీర్చడం నా విధి కాదా? లక్ష్మణ, ఏవి నా శరచాపములు? అన్నా, కనక మృగం కనీ వెరుగని ఎరివి డోరం కనుక్కునే మన తావున ఉండదగ్గది. అరణ్యవాసం గుర్తుగా అత్తలకు చూపిస్తాను. ఇది రాక్షసమాయని నా అనుమానం తల్లి. మాయైతే ఛేదిస్తాను, కాకపోతే సాధిస్తాను. హా సీత, హా లక్ష్మణ, హా సీత, హా లక్ష్మణ. లక్ష్మణ, మీ అన్నగారికి ఏదో ఆపద వాటిల్లింది. వెంటనే వెళ్ళు వెళ్ళు. అసహాయ సూర్యునికి ఆపద అసంభవం తల్లి. ఈ శత్రుసీమలో ఏవైనా సంభవాలే. వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రేఖని మాత్రం దాటవద్దు. భవతి భిక్షాందేహి, భవతి భిక్షాందేహి. స్వీకరించండి. స్వీకరించమంటావా? సమర్పించు, లేదా శివాపచార దోషం నిన్నంటక మానదు. సీతాన్వేషలో ఉన్న శ్రీరాముడికి శబరి వల్ల, దక్షిణ దిశలో ఉన్న ఋష్యముఖ పర్వతంలో ఉన్న సుగ్రీవ, హనుమ, అంగద ఇత్యాది వానరాజ్యం ఉన్నదని తెలిసి అటుగా ప్రయాణమయ్యారు. అంతటా శ్రీరామ లక్ష్మణులు హనుమంతుడిని కలుస్తారు. హనుమంతుడు మహాబలశాలి, జ్ఞాని, రాముడికి బంటు. సీతాన్వేషణకై లంకకు ప్రయాణమైన హనుమంతుడు శ్రీరాముడి ఆశీర్వాదం తీసుకుంటాడు. స్వామి, నా తల్లి కనపడితే నీ క్షేమాన్ని విన్నవించుకుంటాను. కానీ నేను నీ బంటునన్న నమ్మకం ఆమెకు కలగాలి కదా. ఆనవాళ్ళు ఇస్తావా?
లంకకు చేరిన హనుమంతుడు రావణుణ్ణి సీతమ్మని శ్రీరామునికి అప్పగించమని ఉపదేశిస్తాడు. రావణ బలవిద్విరోజము చే కులక్షణము చేసుకొనకు, సుందరమైన లంకను దూరం చేసుకోకు, సీతను శ్రీరాముడికి అప్పగించి లెంపలు వేసుకో లేదా మను భీషణ ధ్వనుల విల్తన్నారి సారించి వైకుంఠుందారఘురామమూర్తి సమరోగృందై విజృంభించి నీ కంఠం గుల్పుది కూచునాడు. తరమే తరమే కాపాడ పాలాక్షుకు సుంఠ ముండితనందు మాని శరణంచు రాము ప్రార్థించరా. అరే దుర్మతి కోటి సాలునికయేలాయి ప్రగల్భంబు దుస్తర గంధర్వ సుపరులను గెలిచి సాక్షాత్ శ్రీ మహాదేవుచే వరముగాంచి నవగ్రహముల గతిం బంధించు లంకేశ్వరున్ నరుడా రాముడు గెల్చుట, నరుడా రాముడు గెల్చుట రణమటన్నం కోటి కొమ్మచ్చులా. సీతాన్వేషణకై లంకకు ప్రయాణమైన హనుమంతుడు అదైపోయింది. లంకకు చేరిన హనుమంతుడు రావణుని సీతమ్మకు శ్రీరాముని అప్పగించమని ఉపదేశిస్తాడు. రావణుడు, నీ కోతి చేష్టలకు కూడా హద్దుండాలి. ఇక్కడ చెప్పు. నీ కోతి చేష్టలకు కూడా హద్దు ఉండాలి. హనుమంతుడు కోతికి తోకే అలంకారం, చిందులేస్తుంది ఆనందంగా, నిప్పట్టించు. హనుమంతుడు తన కాలిన తోకతో లంకను మొత్తం కాల్చేస్తాడు. హనుమంతుడు లంకలో సీతను కనుగొన్న ఆనందంలో శ్రీరాముడి నాయకత్వంలో అశేష వానర సైన్యంతో లంకా మీదుట దండయాత్రకి బయలుదేరుతారు. లంకను చేరడానికి వారధి నిర్మిస్తారు. యుద్ధానికి సిద్ధమైన రావణుడు దశకంఠ మహోగ్రుడై రాముడితో యుద్ధానికి వెళతాడు. ఎదిరిస్తాను, ప్రళయోగ్రమాతాండ పరివేష మండల దీప్తితో సమరానికి సాగుతాను, సంగర పాండిత్యాన్ని ప్రదర్శిస్తాను. ప్రతీకారంతో నా ఎద ప్రజ్వరిల్లుతోంది. ఆహా, ఇంకా ప్రతిభావతమవుదే. ఓయ్ భాస్కర, ఉదయించు ఉదయించు. స్వామి, శరణములెన్ని వేసినా శిరములుద్భవింపక మానవు. ఉదరంలో అమృత భాండముంది, నాభిలో అమ్ము నాటితే నాశనమవుతాడు. కుక్షికి గురిపెట్టడం కోదండ విద్యకే అవమానం. తండ్రి వాయుదేవా, లోక కళ్యాణార్థమై రామబాణాన్ని సముచిత మార్గాన నడిపించు. చందనాను చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ వివిధవే పరముగాంచి నవగ్రహముల గతిం బంధించు లంకేశ్వరున్ నరుడా రాముడు గెల్చుట, నరుడా రాముడు గెల్చుట రణమటన్నం కోటి కొమ్మచ్చులా. సీతాన్వేషణకై లంకకు ప్రయాణమైన హనుమంతుడు అదైపోయింది. లంకకు చేరిన హనుమంతుడు రావణుని సీతమ్మకు శ్రీరాముని అప్పగించమని ఉపదేశిస్తాడు. రావణుడు,
ఏయ్ నీ కోతి చేష్టలకు కూడా హద్దుండాలి. ఇక్కడ చెప్పు. ఏయ్ నీ కోతి చేష్టలకు కూడా హద్దు ఉండాలి. హనుమంతుడు కోతికి తోకే అలంకారం, చిందులేస్తుంది ఆనందంగా, నిప్పట్టించు. హనుమంతుడు తన కాలిన తోకతో లంకను మొత్తం కాల్చేస్తాడు. హనుమంతుడు లంకలో సీతను కనుగొన్న ఆనందంలో శ్రీరాముడి నాయకత్వంలో అశేష వానర సైన్యంతో లంకా మీదుట దండయాత్రకి బయలుదేరుతారు. లంకను చేరడానికి వారధి నిర్మిస్తారు. యుద్ధానికి సిద్ధమైన రావణుడు దశకంఠ మహోగ్రుడై రాముడితో యుద్ధానికి వెళతాడు. ఎదిరిస్తాను, ప్రళయోగ్రమాతాండ పరివేష మండల దీప్తితో సమరానికి సాగుతాను, సంగర పాండిత్యాన్ని ప్రదర్శిస్తాను. ప్రతీకారంతో నా ఎద ప్రజ్వరిల్లుతోంది. ఆహా, ఇంకా ప్రతిభావతమవుదే. ఓయ్ భాస్కర, ఉదయించు ఉదయించు. స్వామి, శరణములెన్ని వేసినా శిరములుద్భవింపక మానవు. ఉదరంలో అమృత భాండముంది, నాభిలో అమ్ము నాటితే నాశనమవుతాడు. కుక్షికి గురిపెట్టడం కోదండ విద్యకే అవమానం. తండ్రి వాయుదేవా, లోక కళ్యాణార్థమై రామబాణాన్ని సముచిత మార్గాన నడిపించు. రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ వివిధవేయ సుమద మంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్య మంగళం దివ్య మంగళం దివ్య మంగళం. Do you like folk songs? Yes, I like folk songs. What is your favorite folk song? It's Dimi Dimi Naach Jara Dimi Naach. So let's welcome 6th F1 F2 girls to shake the stage. Nangari mahu seri
Dada. Vaishnavi, why are you so excited? Our 6-7 bio boys are going to do a dance performance on this Punjabi song. So let's welcome 6-7 bio. तेरी मैं तो जाकर रहता हूँ न पावा अखियों बिचों लंबियां बरसातां तारे गिन याद तेरी मैं तो जाकर रहता हूँ न पावा अखियों बिचों लंबियां बरसातां ओ मैं सिख तेरा न पावा तेरी मिठिया बातों रोक न पावा अखियां विचों लंबियां बरसातां